పిల్లలు కానీ మాజీ మంత్రులు కానీ ఎవరికైనా కానీ కొంచెమన్నా మీకు రోషం ఉంటే అసలు ఆ పార్టీ ఇచ్చిపెట్టి బయట రావడం మీరు మీ అందరి ఫోన్ ట్యాప్ చేసాడు ఆ లిస్టు పోయి చెప్తే లిస్టు తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లన్నీ ట్యాప్ చేసాడు అందరి మ్యాక్సిమం మంత్రులు కూడా ఇట్లా సిగ్గుంటే దాన్ని ఉండడానికి మీ మీదే నమ్మకం లేదు నీ కూడా పంపిస్తా అది పంపిస్తా అని చెప్పి ఇవాళ నా ముందట మాట్లాడితే కాబట్టి అంతా కూడా ఇదంతా అండర్స్టాండింగ్ పాలిటిక్స్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇవాళ కాళేశ్వరం విషయంలో అసెంబ్లీ ఏర్పాటు చేస్తామంటే ఏం అవసరం అంటున్నా గతంలో కేంద్ర ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది మీ మంత్రులందరూ గాయ వేలాడికి పోయి తప్పు జరిగింది కేసీఆర్ అవినీతి పాల్పడ్డాడని చెప్పారు దానికి మళ్ళా కమిషన్ వేసారు కమిషన్ నివేదిక ఇచ్చింది మీ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు దానిలో చర్చించినాక చర్యలు తీసుకోవాలి మన అసెంబ్లీ ఏంది మరి విద్యుత్ కొనుగోలు విషయంలో కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది మరి దాని విషయంలో ఎందుకు అసెంబ్లీ పెట్టలే మీరు ఆ రిపోర్ట్ ఏమైంది రిపోర్ట్ ఏమొచ్చిందో ప్రజలకు చెప్పిరా మీరేమన్నా దాని మీద చర్చ ఎందుకు జరగలేదు అయిపోయా ఢిల్లీ వైపు అసలు ఉంటున్నాయి విద్యుత్ కొనుగోళ్ల విషయంలో విద్యుత్ సంబంధించి ఆ స్కామ్ విషయంలో ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ ఏమైంది అసెంబ్లీలో చర్చ ఎందుకు జరుగుతలేదు దాని మీద కాబట్టి మీ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ అన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు దాన్ని పక్కా ప్రజలు తిరగబడతారు ఎదుర్కొంటారు విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటే ప్రభుత్వ అవసరాల కోసమే ఫోన్ ట్యాపింగ్ జరగచ్చు మనకి ఏం సంబంధం అని గతంలో కేసీఆర్ నాడు తాజా మాట కేటీఆర్ అంటున్నారు రాధాకిషన్ రావు ఎవరు దేనికోసం స్టేట్మెంట్ ఇచ్చారు రాధాకిషన్ రావు నిన్న సిట్ అధికారులు పిలిచారు నా దగ్గర ఆధారం వాళ్ళకి ఇచ్చిన నాకు కూడా సమాచారం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు మొత్తం క్లియర్గా చూపెట్టారు దాని హార్డ్ డిస్క్లు ఏవైతున్నాయో వాటిని ధ్వంసం చేశారు నేను మళ్ళీ చెప్తున్నా క్లారిటీ ఒక 3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే వీళ్ళు ఏమి చేసిండ్రు అనేది నెంబర్ 1 అంటే సిట్కు విచారణ చేసే అధికారం లేదు అంటే పిలిచే అధికారం లేదు అందరు పిలిచే అధికారం లేదు కానీ సిట్ అధికారులు మాత్రం నిజాయితీపరులు ఇప్పుడు సిట్టు విచారణ చేస్తున్నటువంటి అధికారులు నిజాయితీపరులు వాళ్ళ మీద మాకు ఎలాంటి అనుమానాలు లేవు కానీ వాళ్ళ పరిమితి తక్కువ ఉన్నది ఇప్పుడు కేంద్ర హోంశాఖ కొన్ని ఆదేశాలు జారీ చేసింది దేశవ్యాప్తంగా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేస్తారో ఆ చేసినటువంటి పేరును పంపమంటే వీళ్ళు మావోయిస్టు పేరు సిబ్బంది చేస్తారు మా పేరు పంపారు నా పేరు పంపారు దానిలో ముఖ్యమంత్రి గారి పేరు ఉన్నది హరీష్ రావు పేరు ఉన్నది ఎమ్మెల్యే పేరు అందరూ ఉన్నాయి వీళ్ళందరూ పేర్లు పంపారు వాళ్ళు ఒక ప్రశ్న వాళ్ళు ఒక క్వశ్చన్ రైజ్ చేసిన వాళ్ళు ఈ ప్రభాకర్ రావు ఎవరు అని అడిగారు ప్రభాకర్ రావు పదవి విరమణ పొందిన వ్యక్తి కానీ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఏం చేసింది ప్రభాకర్ రావు ఐజీ అని పంపింది అంటే కేంద్ర హోంశాఖను తప్పుదారి పట్టించింది ఐజీ అని పంపింది ఒకటి కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఏం జారీ చేసింది దేశవ్యాప్తంగా ఎవరైతే మావోయిస్టులు కానీ టెర్రరిస్టులు కానీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే వాటిని ప్రతి సంవత్సరము జనవరి జూలై నెలలో వాటిని డిలీట్ చేయాలి ఆ డాక్యుమెంట్స్ మొత్తం ధ్వంసం చేయాలి ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధన కానీ కేసీఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాలు చేయలే ఈ ప్రభాకర్ అనే వ్యక్తి ఏం చేసిండు మొన్న ఎన్నికల తర్వాత ఇక ప్రభుత్వం రాదు అని తెలుసుకున్న తర్వాత నవంబర్లో చేసిండు నవంబర్లో చేరాదు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఏంటి జనవరి జూలై నెలలో అటు చేయాలి కానీ ప్రభాకర్ రావు ఏం చేసిండు నవంబర్లో చేసిండు ఇది కేంద్ర ప్రభుత్వం హోంశాఖ నిబంధనలకు పూర్తి విరుద్ధం అందుకే సిబిఐ విచారణ జరపాలంటున్నాం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి వాళ్ళు ప్రశ్నార్థం వీళ్ళు ఉల్టా సమాధానం ఇచ్చారు వాళ్ళకంత రాంగ్ మెసేజ్ ఇచ్చారు కాబట్టి అది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి సిబిఐకి ఇవ్వాలంటున్నాం ప్లస్ హైకోర్టు జడ్జిదే ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి సమాచారం ఉంది రిపోర్ట్ వచ్చింది దాని మీద జడ్జిని పిలిచి విచారణ చేసే అధికారం సిట్కి లేదు కేంద్ర హోంశాఖ కార్యాలయం పిలిచే అధికారం వీళ్ళకి లేదు కేంద్ర సంస్థలను పిలిచే అంత ఆలోచన అట్లా స్థాయి లేదు వీళ్ళకు అటువంటి అధికారం వీళ్ళకి లేదు ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాప్ చేశారు ఆయన పిలిచి వీళ్ళు విచారణ చేస్తారా ఇంత నోటీస్ కూడా ఇవ్వలే ఇలా ఏమంటున్నా అంటే అందరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పిలవండి పిలిచి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయండి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసి ఎందుకు పిలుస్తున్నారు వాళ్ళను
ఫోన్ ట్యాప్ చేసిన వ్యక్తి ఎవరు? ఇప్పుడు కాళేశ్వరంలో అన్నింటిలో పిలిచిరు, కేసీఆర్ పిలిచిరు, హరీష్ రావు గారు పిలిచిరు, అందరు పిలిచిరు. మరి ఫోన్ ట్యాప్ విషయంలో కేసీఆర్ ఎందుకు పిలుస్తలేరు? కేసీఆర్ కొడుకుని ఎందుకు పిలుస్తలేరు? ఎందుకు పిలిచి విచారణ చేస్తలేరు మీరు? బండి సంజయ్కి నిఘా వ్యవస్థ మీద అవగాహన లేదు. కేంద్ర హోంమంత్రి ఎట్లా అయ్యారు? అవును, ఎట్లా పనిచేస్తుంది? నీలక కొంపలు ముంచే తెలివి నాకు లేదు. వాని మీద కొంపలు ముంచే తెలివి నాకు లేదు. ఇలా ఇంత పోటీగానక మాట్లాడుతున్నావు, సిగ్గుండాలని కొంచెం అన్నా. నీ బతుక అనేది భార్యాభర్తల ఫోన్ అయిన మూర్ఖులు, నీచులు మీరు. ఎస్ఐబి అంటే ఏంది చెప్పు, నాకు చెప్పు. ఎస్ఐబి అంటే దేనికోసం పనిచేయాలి? నువ్వు బాగా తెలివిమంతుడు కదా, నీకు బాగా తెలివి ఉంది కదా. ఎస్ఐబి అంటే ఏంది? ఎస్ఐబి దేనికోసం పనిచేయాలి? మావోయిస్టుల కోసం పనిచేయాలి, మావోయిస్టుల కదలికల విషయంలో పనిచేయాలి. కానీ ఎంతమంది పోలీసు వాళ్ళు ఎస్ఐబిలో ఉండి నీ ప్రభుత్వం రాకముందు ఎంతమంది బలిదానం అయిపోయారు ఇవాళ నక్సల చేతిలో. నువ్వు వచ్చినాక ఏం చేసినావు? నీ సుట్టమైన ప్రభాకరం వాటికొచ్చి ఎస్ఐబిఐ ఆఫీసర్ చేసినావు, పదవీ విరమణ పొందినాక కూడా ఆఫీసర్ చేసినావు. ఎందుకోసం చేసినావు నువ్వు? నీకు బాగా తెలుసు కదా ఇంటెలిజెన్స్ మీద. నీ ప్రభుత్వంలో చేసిన ఇంటెలిజెన్స్ ఏం పనిచేసింది చెప్పరాదు? ఏం చేసింది? రాజకీయ నాయకుల ఫోన్లు విన్నారు, భార్యాభర్తల ఫోన్లు విన్నారు, కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నారు, సిబ్బంది ఫోన్ విన్నారు, ఇంటర్ వర్కర్స్ల ఫోన్ విన్నారు, అందరు ఫోన్లు విన్నారు. వ్యాపారస్తుల ఫోన్లని బ్లాక్ మెయిల్ చేసి పైసలు చంపారు. సినిమా యాక్టర్స్ ఫోన్ని బ్లాక్ మెయిల్ చేసిర్రు, అందరు తెలిసిందే అది. ఇది ఇంటెలిజెన్స్ పనిచేసేది. మరి నాకు తెలిసిన ఇంటెలిజెన్స్ ఇటువంటి ఇంటెలిజెన్స్ కాదు. నీ తెలిసిన ఇంటెలిజెన్స్, నువ్వు పనిచేయించుకున్న ఇంటెలిజెన్స్ గిది. నీకు నాకున్న తేడా. నీకు గది తెలుసు, నాకు గిది తెలుసు. నీకు బాగా తెలుసు కదా. చెప్పు మరి ఇప్పుడు నీ ఇంటెలిజెన్స్ ఏం చేసింది చెప్పు. ఏడవైనాయి పైసలు, రికవరీ చేసిన పైసలు ఏడవైనాయి? ఎంత పట్టుకున్నారు, ఎంత రికవరీ చేసారు? నీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దుబాయ్ అది కర్ణాటక ఎలక్షన్లో పైసలు ఇస్తేవి పోయి, బెంగాల్ ఎలక్షన్ పోయి పైసలు ఇస్తేవి, ఢిల్లీ ఎలక్షన్లో పోయి పైసలు ఇస్తేవి కాంగ్రెస్ వాళ్ళకు. ఎక్కడి నుంచి వచ్చినా నీకు పైసలు అంటున్నా. కాంగ్రెస్ వచ్చినావు, ఈత పాటకి ఇచ్చినావు. బెంగాల్ పోయి మీ అయ్య పోయి పైసలు ఇవ్వలేదా? ప్రమాణం చేయమని చెప్పి మీ అయ్యను. బెంగాల్ పోయి మమతా బెనర్జీ గారికి మీ అయ్య పోయి పైసలు ఇవ్వలేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడే పోయి మీ అయ్యబడి పోతే మీ అయ్యను మమతా బెనర్జీ గుర్తుపట్టలే. మీ అయ్యను బయట ఉంచింది మమతా బెనర్జీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడిని లోపల తీసుకుపోయింది. మీ అయ్య ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాడు. ఇది వాస్తవం కాదా? ముంబైలో పోయి పైసలు లేదా ఎలక్షన్లకు? ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు అమానీతులు చెప్పేది. నీ బండారం అంతా బయటపడతా. అన్నీ ఉన్నాయి. వ్యక్తిగతంగా పోవద్దు, అటువంటి క్యారెక్టర్ అది కాదు, ఇది మంచిది కాదు అని మాత్రమే సంస్కారం అనేది అడ్డం వస్తుంది. కాబట్టి నేను దూరం ఉన్నా. చెప్పు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ గురించి నేను చెప్పినా. మరి నువ్వు చెప్పు, నీ ఎస్ఐబి ఏం చేసింది చెప్పు. రాధాకృష్ణ స్టేట్మెంట్ ఇచ్చింది కదా, దానికి సమాధానం చెప్పు. బాగుండి వచ్చిన సమాధానం చెప్పు. దానికి నేను ఇప్పించినా, మా పార్టీ నాయకులు ఇప్పించిరా? సిగ్గుండాల మా కార్యకర్తలు గన్ని కేసులు పెట్టినావు, నా మీద కేసులు పెట్టినావు, మా నాయకుల మీద కేసులు పెట్టినావు, జైల్లో పంపినావు. నువ్వు ఎలా మాట్లాడేది? అంటే సంజయ్ గారు మీ దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నేతల మీద ఎలాంటి కేసులు నమోదు? ఎందుకంటే మీ దగ్గర ఉన్న చట్టాలు ఉన్నాయి ఆల్రెడీ. కేసులు మేము చేరాదు. టెలికాం యాక్ట్ మీ చేతిలో ఉంటుంది. ఏదున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలి. ఇలా అందుకే ఏమంటున్నాం, దయచేసి ఇవి కేంద్రం అదిలో సిబిఐ ఎంక్వైరీకి మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వము స్పందిస్తలేదు కాబట్టి హైకోర్టులో కూడా కేసు వేసినాం మేము. ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు గతంలో కూడా కేసు వేయించిండు. ఏది హైకోర్టులో కేసు నడుస్తున్నది. మేము స్వయంగా సిబిఐ రావాలి, ఈడీ రావాలంటే ఎప్పటికొద్దు. అంటే మీరే చెప్తున్నారు మమతా బెనర్జీకి డబ్బులు ఇచ్చారని చెప్పేసి, కర్ణాటక డబ్బులు ఇచ్చారు, ఢిల్లీ అన్ని ఆధారాలు ఇది కాదు అని చెప్పని చెప్పు. అన్ని ఆధారాలప్పుడు మీరు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా. ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం లేదు కదా. పైసలు ఇచ్చినప్పుడు చూసి ఇస్తారా? ఇవ్వ పైసలు తీసుకొని ఇస్తారా? కాదు, పైసలు నిజంగా కొన్ని పైసలతో తీసిస్తారా? తీస్తారా? పోయి నేను ఇస్తున్న పైసలు అని చెప్పండి. ఇయ్యలేని చెప్పండి, ప్రమాణం చెప్పని చెప్పండి. అంటే ఫోన్ ట్యాపింగ్ అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైన భావించవచ్చు. ఎందుకంటే మీ చేతిలో ఉంటాయి టెలికాం యాక్ట్ అంతా కూడా. మీరు నా ఎస్ఐబి మళ్ళీ చెప్తున్నా,
ఎస్ఐబి అనేది మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయబడిన సంస్థ ఇది. కాబట్టి మావోయిస్టులకు సంబంధించిన సింపథైజర్స్ పేరుతోని వీళ్ళు లిస్టు పంపారు వీళ్ళు మావోయిస్టు సింపథైజర్స్ అని చెప్పి లిస్టు పంపారు. అప్పుడు కేంద్రం ఏం చేసింది, మేము అట్లా ఇవ్వరాదు, అసలు దీనికి ఈ ప్రభాకర్ రావు ఎవరు అని టెలికాం డిపార్ట్మెంట్ క్వశ్చన్ చేసింది. ఎవరిని? రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభాకర్ రావు వెంటనే ఐజీ అని తప్పుడు నివేదిక పంపింది. మరి కేంద్ర ప్రభుత్వము అప్పుడు సహకరించదనుకో, ఏమంటారు అప్పుడు, మావోయిస్టులు ఉన్నా కూడా మేము లిస్టు పంపినా కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు అనేది ఎవరంటారు? వీళ్ళంటారు కదా. అంటే గంట సమాచారం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఉందా, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అసలు, ఇక్కడ మావోయిస్టులు అన్న నమ్మకం మీద నడుస్తుంది ప్రభుత్వం. అన్నిటి మీద కూర్చుంటే ఏ ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం నడవదు, ఏ రాష్ట్రం ముందు పోదు. ఇలా మేము బడ్జెట్ ఇస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వము దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయిస్తుందా? అంటే ఒకటి చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడ? జోక్యం చెప్పండి, ఒక సంగతి చెప్పండి. ఒకటి మావోయిస్టులు కావచ్చు, లేదా ఉగ్రవాదులు కావచ్చు, అంటే అన్న రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఏ కేంద్ర ప్రభుత్వం రాదు. అది బీజేపీ ప్రభుత్వం కానీ ట్రాపింగ్ వ్యవహారం అది. ఎక్కడ వేసారు? మామూలుగా ఉగ్రవాద ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడన్నా ఈ ఆరోపణలు ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడన్నా ఈ ఆరోపణలు ఉన్నాయా? ఆడ కూడా టెర్రరిస్టు భావాజాలం, టెర్రరిస్టుకు సంబంధించి కూటమి జరుగుతుంది కావచ్చు, ఎక్కడన్నా ఈ ఆరోపణలు ఉన్నాయా చెప్తున్నాను. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ఎక్కడైనా ఆరోపిస్తున్నాయా బీజేపీ మీద? అంటే ఒకటి, మీరు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడే ఫోన్ ట్యాపింగ్ అని చాలా సార్లు చెప్పారు, కనీసం 3-4 ఏళ్ళు అవుతుంది. అప్పటికి కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి? మీకు అర్థమవుతలేదు. వీళ్ళు ఏం చేశారు, మావోయిస్టు సింపథైజర్స్ అని చెప్పి లిస్ట్ పంపించారు డిపార్ట్మెంట్లో. వీళ్ళకి ఇదని తెలుస్తుందా? దాన్ని మళ్ళీ బయటికి లీక్ చేస్తారా? ఒక నిమిషం చెప్తాను, క్లారిటీ ఇస్తాను. సంజయ్ గారి పేరు టెర్రర్ డిపార్ట్మెంట్కి ఏం తెలుస్తుంది? నేను ఎంపీ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనకు క్రాస్ చెక్ చేసుకునే అవకాశం ఉండదు. ఫలానా సంపత్ గారిది, ఫలానా సంజయ్ గారిది అన్ని పెట్టిన పేర్లు అన్ని ఇంటర్నెట్కి ఇచ్చి చేసుకుంటారా? బయట లీక్ చేసే అవకాశం ఉండదు. ఈ రహస్యంగా ఉంచాల్సి వస్తుంది. ఇప్పుడే కేంద్ర హోంమంత్రి అయిన తర్వాత విషయం తెలుసు. అంటే నాకు కూడా ఏం తెలిసింది, మీరు క్రాస్ చెక్